హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు మన వీడియో వచ్చేసి సంక్రాంతి పండగకి చేసిన అరిసెలు. సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి స్పెషల్ అరిసెలు. ఈ అరిసెల్ని నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. దానికోసం మంచిగా బియ్యాన్ని మంచిగా కడుక్కొని ఒక 4 to 5 hours నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకున్న బియ్యాన్ని తర్వాత ఒక బుట్టలో కానీ ఒక క్లాత్లో కానీ వేసుకొని వడకట్టాలి. ఇలా వడకట్టినప్పుడు నీరంతా బయటకు వెళ్ళిపోతుంది. అలా నీరంతా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం తడి ఉన్నప్పుడే బియ్యాన్ని పిండి చేసుకోవాలి మనము. అంటే గిన్నెకి తీసుకెళ్ళి పిండి పట్టించుకున్నాను. ఇంకా పిండి అనేది రెడీ అయిపోయింది అరిసెల కోసము. ఇంకా అరిసెల కోసం మనం పాకాన్ని కూడా ముందు రెడీ చేసుకోవాలి. బియ్య పిండిని తడి ఆరకుండా ఇట్లా దగ్గరగా పెట్టుకోవాలి. తర్వాత కిలో బెల్లాన్ని తీసుకున్నాను నేను. కిలో బెల్లానికి 1.5 నుంచి 2 కిలోల వరకు బియ్యపిండి మనకు అవసరం అవుతుంది. సో నేను కిలో బెల్లాన్ని చక్కగా నలగొట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఫస్ట్ కరిగించుకున్నాను. అలా కరిగించుకున్న బెల్లాన్ని ఒకసారి వడగొట్టేసి మళ్ళీ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని బెల్లం పాకం పట్టుకుంటున్నాను. ఇలా పాకం పట్టినప్పుడు నేను బెల్లం వేసుకున్నప్పుడే ఒక గ్లాస్ చక్కెర కూడా వేసుకొని పాకం పట్టుకున్నాను. పాకం అనేది మనకు లేత పాకం వస్తుంటే సరిపోతుంది. అంటే మనము నీళ్ళలో వేస్తే బెల్లం అనేది ఇట్లా బాల్ లాగా చూడండి, ఇట్లా బాల్ లాగా వస్తే మనకు అరిసెలు అనేది సాఫ్ట్గా వస్తాయి. మరీ గట్టిగా రానవసరం లేదు, సాఫ్ట్గా వస్తే సరిపోతుంది. ఇలా పాకం వచ్చిన వెంటనే బియ్యపిండి వేసుకోవాలి. ఇంకా కొద్దిగా లేట్ చేసినా కూడా మనకు పాకం అనేది ముదురు పాకం వస్తుంది. సో వెంటనే తొందరగా పిండి అనేది వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా పాకంలోనే నేను కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత నెయ్యి, ఒక 4 స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నాను. ఒక పావు కప్పు నూనె కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకున్నాను. ఇంకా ఇలా అంతా మంచిగా పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ వేసి ఇంకా కాసేపు ఆగిన తర్వాత పిండి అనేది గట్టి పడుతుంది కొంచెం. అప్పుడు ఇట్లా ఉండల్లాగా చేసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇంకా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా అరిసెలను కవర్ మీద ఆయిల్ రాసుకొని ఒత్తుకుంటూ ఆయిల్లో వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. అంతే, ఎంతో స్వీట్గా ఉండే అరిసెలు, సాఫ్ట్గా ఎంతో స్వీట్గా చాలా టేస్టీగా వచ్చాయి. నేను ఫస్ట్ టైం చేసినా కూడా నేను అరిసెల్ని చాలా బాగా చేశాను. అంతే అండి, చాలా థ్యాంక్ యూ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు.